హై వ్యూవర్స్, ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్న పోస్టులు చూస్తే, మరీ ముఖ్యంగా నాకు తెలిసిన టీడీపీ వాళ్ళే ఆ పోస్టులు పెడుతుంటే వైసీపీ వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడ్డారా, లేదంటే వీరికి వీరే సరికొత్తగా ఒక ఊహించినటువంటి క్రమశిక్షణను అలవర్చుకున్నారనిపిస్తుంది. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు అనబడే ఓ వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక రకం భీష్ముడు లాంటి వాడు. మీరు అనొచ్చు, భీష్ముడు ఆనాడు పదవి తీసుకోలేదు కదండి, రాజు అవ్వలేదు కదండి, బట్ ఈరోజు చంద్రబాబు అలా కాదు కదండి, ఆయన పదవి తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు కదండి అని మీరు అంటారు. నేను ఇక్కడ ఏమంటానంటే, రాజుగా ఉండి దాని ద్వారా లబ్ధి పొందటం వేరు, కేవలం ఆ స్థానంలో కూర్చొని పరిపాలన చేసి అదంతా ప్రజలకు ఇవ్వటం వేరు. ఆనాడు భీష్ముడు చేసింది, తాను పాండురాజుని కానీ ధృతరాష్ట్రుని కానీ రాజ్యంలో ఏ రకంగా రాజుగా ఉంచారు. ఆ తర్వాత దుర్యోధనుడు, దెన్ ధృతరాష్ట్రుడు కావచ్చు, లేదన్నప్పుడు పాండురాజు కావచ్చు, వీళ్ళకి ముందన్నప్పుడు శంతనుని యొక్క కుమారుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే మీలో చాలామందికి అర్థం కావాల్సింది ఒకే ఒకటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆయన సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో బతుకుతూ రాజకీయం చేస్తూ, రాజకీయానికి ఫ్యామిలీకి ఎక్కడ కూడా సంబంధం లేకుండా, వ్యాపారానికి రాజకీయానికి ఎక్కడ సంబంధం లేకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. అలా తాను ఎవ్రీ ఇయర్ కూడా ఎంత ఐటీ పే చేసింది, తన ఆస్తుల లెక్క ఎంత, తన పేరు ఎంత ఉంది, తన భార్య పేరు మీద ఎంత, మనవడి పేరు ఎంత, కొడల పేరు మీద ఎంత, కొడుకు పేరు మీద ఎంత, మొత్తం లెక్కలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఆయన మా ముఖ్యమంత్రి పదవిని అనేది అడ్డు పెట్టుకొని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా తన తర్వాత తన ఫ్యామిలీ వాళ్ళే రాజ్యంలో ఉండాలా, లీడ్ చేయాలా, పరిపాలించాలా, దెన్ అప్పుడు వీళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు ఏంటో అన్నప్పుడు రెడీ చేసుకున్నాడు. గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక నార్మల్ ఎంప్లాయీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఆనాడు రాజశేఖర రెడ్డి కనుసన్నల్లో ఉండేవాళ్ళు ఉంటే, ఆ తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రకరకాల రిక్రూట్మెంట్స్ విషయంలో వీరికి కావాల్సిన వాళ్ళని ఏ రకంగా ఎంపిక చేశారు ఏంటని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చాయి. దాని మీద చాలా కాన్స్పిరసీ థియరీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటా పోతూ ఉంటే ఎవరెవరిని ఈ జగన్మోహన్ రెడ్డి నియమించాడు ఏంటి అన్నప్పుడు, గతంలో వైఎస్ హయాంలో ఎవరైతే ఆ రోజు ఎంప్లాయీస్ అయినారో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, దాని వారినే ఈ జగన్మోహన్ రెడ్డి వినియోగించాడు. అంటే దీని అర్థం ఏంటి, ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ని ఈరోజు అధికారులుగా మారిన తర్వాత వారి సేవలు జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నాడు. ఏ రకంగా తాను చెప్తే వాళ్ళు చేసే విధంగా. బట్ చంద్రబాబు నాయుడు అలా కాదు, పేరుకు వ్యవస్థను మేనేజ్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏది కావాలంటే అది జరిగిద్దని అనుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో, ఓ రకం మనమంతా భ్రమల్లో ఉన్నట్టే. మీరు డే 1 నుంచి కూడా చంద్రబాబుని అబ్జర్వ్ చేయండి, రూల్స్ 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 రూల్స్, అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్. సో ఫైనల్లీ తను సాధించింది ఏంటి, ఈరోజు ఆ క్రమశిక్షణ అన్నది, అడ్మినిస్ట్రేషన్ అన్నది ఈరోజు ఎలా మారి తనకు శాపంగా మారే. జనాలు ఎలా మారిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తనకు నచ్చిన అధికారాన్ని ఉంచుకున్నాడో, తను చెప్పిన పని చేయడం అధికారం ట్రాన్స్ఫర్ చేశాడు, అలా ఈ చంద్రబాబు నాయుడు చేయటం అంటే చంద్రబాబు నాయుడు పాలన చేత కాదు. ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది ఎందుకు, ద్రౌపదిని కౌరవులు అవమానించారు కాబట్టి. మరి ఈరోజు కూడా ఎంతోమంది టీడీపీ వాళ్ళు వైసీపీ చేత అవమానించబడ్డారు, ప్రతికారం తీర్చుకోవాలి. బట్ ఈ చంద్రబాబు నాయుడు ఏంటి, యుద్ధం వద్దు అంటాడు, శాంతి శాంతి అంటాడు. చచ్చా మాకు నచ్చలేదు చంద్రబాబు అంటే ఇమ్మీడియట్గా చంద్రబాబు వచ్చేసి జగన్ కన్నా వరస్ట్గా మారిపోవాలా, ఇదే కోరుకుంది, ఇదే రాష్ట్రానికి కావాల్సింది. ఆల్రెడీ ఏపీకి సంబంధించి ఒక బ్రాండ్ అనేది ఉంటే దానిని చెడగొట్టి పెట్టారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ బ్రాండ్ మరలా బిల్డ్ చేయాలి, అమరావతిని డెవలప్ చేసుకోవాలి, ఏపీని డెవలప్ చేసుకోవాలి. ఒకప్పుడు రాష్ట్ర ఆదాయం ఎలా ఉంది ఏంటని చూసుకుంటూ పోయినప్పుడు 2014 అప్పుడు మనది వచ్చేసి ఒక రకంగా ఇబ్బందికరంగా ఉండే, డెఫిసిట్లో ఉంది. తెలంగాణ సర్ప్లస్లో ఉంది, బ్రహ్మాండ వాళ్ళ మిగులు బడ్జెట్, మన వచ్చి లోటు బడ్జెట్. 2019 నాటి కొద్ది గొప్ప బెటర్గా ఉంచలేడు ఆయన. ఈరోజు అంత వరస్ట్గా ఉంది అంటే రాష్ట్రం అసలు అధ్వానం. దానివల్ల సూపర్ 6 పథకాల విషయంలో కూడా ఆశతూచి అడిగేస్తూ ఉన్నారు, బట్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఊరు ఉందండి, సరే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఇక వేరే వాళ్ళు అంటే కొత్తగా రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, చాలా పెద్ద ప్రాసెస్. గతంలో ఉన్న రాజు వెళ్ళిపోయాడు, కొత్త రాజు వచ్చాడు. గతంలో ఉన్న రాజుతో ఈ అధికారులంతా కూడా కుమ్మక్కయ్యారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు కొత్త రాజు వచ్చాడు, ఈ రాజు తగ్గట్టు అధికారులు పనిచేస్తారు. కానీ గతంలో ఉన్న రాజు మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి కదా, దానివల్ల కొద్దో గొప్ప చెప్పి అంటారు. ఇప్పుడు రాజు చెప్పింది చేసిందో, ఇప్పుడు రాజు చెప్పేది చేద్దాం వద్దన్నట్టుగా ఆలోచిస్తున్నాం. లేదు ఎవరుంటే ఏమి, మన డ్యూటీ మనగా అనుకున్నారు కొంతమంది. అలా ఈరోజు
జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి వాళ్ళు, పదవులు అనుభవించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పదవులు అనుభవిస్తున్నారు, పనిచేస్తూనే ఉన్నారు. ఇది కొంతమంది టీడీపీలకు నచ్చడం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు జీవీ రెడ్డి లాంటి వాళ్ళు, దినేష్ అనబడే వ్యక్తి, ఇతను ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడే కానీ ఏమాత్రం పనులు సాగటం వల్ల, అండ్ ఏదైతే వైసీపీ హయాంలో నియమితులైన వాళ్ళు ఉన్నారో వారికి వచ్చే ఏకంగా జీతాలు ఇస్తున్నారు. దాన్ని కూడా ఏ రకంగా అసలు పనే చేయట్లేదు, బట్ జీతాలు ఇస్తున్నారు. కరెక్ట్ కాదని చెప్పేసి నేను తొలగిస్తే వారిని ఇంకా ఉంచి జీతాలు ఇస్తున్నారు. ఏంటిది అని క్వశ్చన్ చేసినందుకు నా మీద ఇంకా క్రమశిక్షణ చర్యలు అన్నట్టు, లేదన్నప్పుడు కరెక్ట్ కాదు కదా, సర్దుకుపోలేదు అన్నట్టు నాకు చెప్పారన్నట్టుగా ఆయన లీడ్ ఇచ్చారు. అది ఇంకా జనంలో ఏ రకంగా వెళ్ళిపోయిందంటే, మరీ ముఖ్యంగా ఈ టీడీపీ వారిలో, అక్కడ చంద్రబాబు అసలు ఏదో వైసీపీ వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు, వైసీపీ హయాంలో నియమించబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్ట్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నట్టు. ఎందుకు ఇంత ఫూలిష్గా మీరు ఆలోచిస్తున్నారు? చంద్రబాబు నాయుడు యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది? ఫస్ట్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్, రూల్స్ ఇవన్నీ ఉంటూనే ఇప్పుడు పార్టీ కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. పార్టీ ఆఫీస్లో డైలీ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో ఉంచుతున్నారా లేదా? ప్రజల సమస్యలు ఏంటని తెలుసుకుని వాటికి పరిష్కారం చూపుతున్నారా లేదా? ఇంత జరుగుతూ ఇంత చేస్తూ పోతూ ఉంటే, బట్ చాలామంది ఈరోజు వైసీపీ ట్రాప్లో పడి చంద్రబాబు అనరాని మాట్లాడుతున్నారండి. మంచు ఫ్యామిలీది క్రమశిక్షణ మనం మాట్లాడుకుంటాం కదా, ఈ మంచు మనది ఇష్యూ వాళ్ళు ఏమది, అబ్బో క్రమశిక్షణ ఇంకేమన్నానా, ఇదో క్రమశిక్షణ అద్దెనేది అంతా అన్నారు. అటువంటి వేళ కూడా మనోజ్ నోరెత్తి ఒక్క మాట మోహన్ బాబుని అనలా. బట్ టీడీపీలో క్రమశిక్షణ అంటే మాది అని చెప్పుకుని ఈ టీడీపీ వాళ్ళు, వైసీపీ అదొక పార్టీ అని చెప్పుకుని ఈ టీడీపీ వాళ్ళు ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు అనరాని మాట్లాడుతున్నారు. సిగ్గులేదని కొంతమంది, ఈ మనిషి అంతేనని కొంతమంది, చావచచ్చినుడి చంద్రబాబు అని చెప్పేసి ఎలా అంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, అసలు ఏదో చంద్రబాబు ఏదో బయట నుంచి వచ్చి ఇప్పుడు టీడీపీలో ఉన్నట్టు, టీడీపీలో ఆయన ఏదో నమ్ముకొని ఉంటే ఈరోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని శాఖలు ఉంటాయి, ఆ శాఖలకు సంబంధించి ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అందులో వచ్చేసి ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్లో సమస్యలు ఏవో ఉన్నాయి, అవి చక్కదిద్దుకొని పోవాలా. అండ్ సమయం వచ్చినప్పుడు ఎవరి తాట ఎలా తీయాలో చంద్రబాబుకు తెలుసు, ఆ దృష్టి తీసుకెళ్ళి పెట్టాలా. అంతే తప్ప మీడియా మీట్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సింది చెప్పేసి ఇదేంటయ్యా లోపల చూసుకోవాల్సింది బయట ఈ రకం చెప్పావు కదా, కరెక్ట్ కదా అని ఒక మాట అంటే ఆవేశంలోనో తొందరపాటులోనో, లేదన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతేనో, లేదన్నప్పుడు ఎవరో వెనకాల ఎగదొస్తేనో జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఒక అడుగు చేశారు, రాజీనామా చేశారు. ఇక తప్పదు, క్రమశిక్షణ అంటే అందరూ ఫాలో అవ్వాల్సిందే, ఏమాత్రం హద్దు మీరితే ఇలా పార్టీ బయటికి వెళ్ళక తప్పదు అన్న వేళ లీడ్ ఇద్దామనుకున్నారు, హింట్ ఇద్దామనుకున్నారు. మొత్తం చంద్రబాబు గారు ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఏ అధికారి అయితే తప్పు చేశాడన్నారో అధికారిని పక్కన పెట్టారు కదా, ఇప్పుడు కొత్తగా అధికారిని నియమించారు. ఆ అధికారి ఐ థింక్ ప్రవీణ్ ఎవరో, ఇతను కూడా అబ్బో పెద్ద ట్రాక్ రికార్డ్ మరలా పోస్టులు, నేను అక్కడికే వస్తాను, మరలా వస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వారి చేత పని చేయించుకోవాలి. దెన్ వారి చేత పని చేయించుకోవాలన్నప్పుడు వారికి డ్యూటీస్ చెప్పాలా, వైలేషన్ ఏది చేయకూడదో చెప్పాలా. గతం ఇప్పుడు మేము ఉన్నాము, రేపు మేము ఉండకపోవచ్చు, బట్ మీరు శాస్త్ర ఎంప్లాయీస్ కాబట్టి మీరు సవ్యంగా పని చేస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది అని నెమ్మదిగా చెప్పుకోవాలి కదా. అరే విన్ విన్ సిచ్యువేషన్ మీద ఉండాలి కదా. అలా కాదు అని చెప్పేసి ఏమాత్రం తొందరపడ్డా ఈరోజు సిచ్యువేషన్ ఎంత దూరం వెళ్ళిపోయిందండి. నేను వీడియో క్లోజ్ చేస్తాను. చాలా బాధేస్తుంది నాకైతే. ఏ టీడీపీ వాళ్ళు అయితే క్రమశిక్షణ అని చెప్పేసి గొప్పగా చెప్తారు, ఏ టీడీపీ వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు లేకుంటే టీడీపీ లేదని అంటారు, ఏ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాడు మహారాష్ట్రలో ఎందుకు పుట్టలేదని చెప్పేసి మిగతా రాష్ట్రాల వాళ్ళు బాధపడతారని అంటున్నారు, అదే టీడీపీ వాళ్ళు ఈరోజు అనరాని మాటలు చంద్రబాబు నాయుడు అంటూ ఉంటే ఒక జర్నలిస్ట్గా చూసి మనసు అసలు అలా నడిపోతుంది. అందుకే ఈ వీడియో ఇస్తున్నా. ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేయండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అసలు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు. ఎక్కడో ఒక ఇద్దరు చోట, ఎక్కడో ఒకనొక చోట అనుకోకుండా ఏదైనా జరిగినాయి అనుకుందాం, అవి చెక్ చేయాలన్నా, క్రాస్ చెక్ చేసి సవ్యంగా పెట్టాలన్నా టైం పడుతుందా లేదా? ఏ ఎంప్లాయీస్ తొలగించలేదు అంటున్నారు, మీకు తెలుసు తొలగించలేదని. ఏ ఎంప్లాయీస్కి అయితే జీతాలు పడ్డాని అంటున్నారు వైసీపీ వాళ్ళు బ్యాచ్, వాళ్ళు పడ్డాని మీకు తెలుసా? అండ్ రికవరీ చేస్తారేమో, అసలు వేయలేదేమో. సో నెంబర్ ఆఫ్ అండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఒక ఆఫీస్లో ఉండేది, ఇంటర్నల్గా ఉండేది బయట పెట్టనివాడు ఆయన. ఎందుకంటే పరువు పోయింది ఏపీది. అండ్ వన్స్ ఐఏఎస్ అధికారులు పరువు కనుక పోయిందనుకోండి, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినింది. అండ్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా అర్హంగా తయారైపోతారు. ఇంకా మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ జగన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు, దాన్ని ఇప్పుడు సరి చేస్తూ ఉన్నాడు. ఆ ఛాన్స్ కూడా మీరు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడిని ఇంకా మీరు అన్నాడు మాటలు కనుక అంటూ పోతా ఉంటే దానివల్ల నష్టపోయేది మనమే, నాశనమేది ఏపీనే. అలా కాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పటికైనా ఆ మహానుభావుడి యొక్క త్యాగం తెలుసుకోండి, ఇప్పటికన్నా ఆ మహానుభావుడు గొప్పతనం తెలుసుకోండి.